అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగింది అని ఎలా గుర్తించాలి? ఒకటి, పేషెంట్‌ని అబ్జర్వ్ చేసినప్పుడు కూడా తెలిసిపోతుంది. కొంతమందికి పాదాలు బాగా వాపు రావడము, అండ్ కొంతమందేమో దాని కాంప్లికేషన్స్ అంటే హెడేక్, వామిటింగ్స్ అండ్ పై కడుపులో నొప్పి, కళ్ళు మసకలవ్వడము అండ్ వాటర్ బాగా తీసుకుంటున్నా యూరిన్ సరిపడా రాకపోవడము, ఇటువంటి సిమ్టమ్స్ చెప్పినట్టు కూడా మేము ఇమీడియట్గా బీపీ పెరిగిందేమో సస్పెక్ట్ చేస్తాం. అండ్ బీపీ చెక్ చేసినప్పుడు ఇది ప్రాపర్గా సిట్టింగ్ పోస్చర్లో అండ్ బీపీ మెషిన్ వాళ్ళ హార్ట్ లెవెల్కి సమానంగా పెట్టి చెక్ చేయాలి. ఇప్పుడు కనుక 140/90 కంటే ఎక్కువ ఉంటే మేము మళ్ళీ ఒక 3 to 4 అవర్స్ ఆగి రీచెక్ చేస్తాం. అప్పుడు కూడా సేమ్ ఈ రేంజ్ మెయింటైన్ అయితే, అంటే 140/90 అబవ్ ఉంటే కనుక వాళ్ళకి బీపీ స్టార్ట్ అయ్యింది ప్రెగ్నెన్సీలో అని నిర్ధారిస్తాం. అయితే ఇటువంటి వారిని ఎలా ఫాలో అప్ చేయాలి? ఈ బీపీ వల్ల మదర్కి కానీ బేబీకి కానీ కాంప్లికేషన్స్ ఎదురవ్వచ్చు. అందుకని ఫస్ట్ మదర్కి ఎలా మానిటర్ చేస్తామంటే, ఈమెకి యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ చేసి చూస్తాం. యూరిన్ టెస్ట్లోనేమో ప్రోటీన్స్ లాస్ అవుతున్నాయా అనేది చెక్ చేస్తాం. అండ్ బ్లడ్ టెస్ట్లో ఏంటంటే వీళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది, అండ్ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్, ఎల్డిహెచ్, ఇటువంటి పారామీటర్స్ అన్నీ చెక్ చేసి ఇవి కనుక నార్మల్గానే ఉంటే మళ్ళీ వీళ్ళకి ఎవ్రీ 2 to 3 వీక్స్ అలా రిపీట్ చేసుకుంటూ వెళ్తాం టిల్ డెలివరీ. నెక్స్ట్ బేబీకి ఎలా మానిటరింగ్ ఉంటుంది అంటే, ఫస్ట్ బేబీ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉందో చెక్ చేస్తాం. నెక్స్ట్ ఎన్ఎస్టీ అని నాన్ స్ట్రెస్ టెస్ట్, అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ని ఒక 15 to 20 మినిట్స్ పాటు ట్రాకింగ్ చేయడం వల్ల బేబీ యాక్టివిటీ బాగుందా అనేది అర్థమవుతుంది. అంటే మనకి పెద్దవాళ్ళకి ఈసీజీ ఎలా తీస్తామో బేబీ హార్ట్ బీట్ ట్రాకింగ్ని ఎన్ఎస్టీ అంటాం. అండ్ ఇంకొకటి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో బేబీ గ్రోత్ నెలలకు సరిపడా ఉందా, ఉమ్మనీరు ఎలా ఉంది, అండ్ డాప్లర్స్ అంటే మదర్ నుంచి బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతోంది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ మదర్ని బేబీని క్లోజ్ మానిటరింగ్లో పెట్టి ఎప్పటి వరకు అయితే ఈ రెండు కరెక్ట్గా నార్మల్ వాల్యూస్లో కంటిన్యూ అవుతూ ఉంటాయో చూసుకొని తగిన టైంలో వీళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుంది. ఒకవేళ మదర్ కానీ బేబీకి కానీ ఈ మానిటరింగ్లో అబ్నార్మల్గా రిజల్ట్స్ వస్తే కనుక దాన్ని రివ్యూ చేసుకుని వీలైతే కనుక ఎర్లీ డెలివరీనే ప్లాన్ చేస్తుంటాం అన్నమాట. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం? ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, లాబెట్లాల్ అని, నిఫిడిపిన్ అని, ఈ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా బీపీ కంట్రోల్ చేస్తాము. ఒకవేళ ఇంకా ఈ మెడిసిన్స్తో కూడా కంట్రోల్ అవ్వకుండా 160, 110 రేంజ్కి వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్ అడ్మిషన్ చేసి క్లోజ్ మానిటరింగ్లో అవసరమైతే మెగ్నీషియం సల్ఫేట్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మదర్ని బేబీని మానిటర్ చేస్తూ తగిన టైంకి డెలివరీ చేస్తే కనుక వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి పేషెంట్కి సరైన సదుపాయం లేకపోవడం వల్లనో, సరైన టైంకి హాస్పిటల్కి రీచ్ అవ్వలేకపోవడం వల్ల కొంతమందిలో మాత్రం ఎక్లాంప్సియా అంటే ఫిట్స్ వంటివి కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి కండిషన్లో కనుక వెళ్తే ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కింద పరిగణించి వాళ్ళు ఇమీడియట్గా ఐసీయూలో అడ్మిట్ చేసి ముందు ఈ ఫిట్స్ వస్తున్న ప్రెగ్నెంట్ మదర్కి ఇమీడియట్గా మౌత్ గ్యాగ్ అంటే వాళ్ళకి ఆక్సిజన్ అందే ప్రయత్నం అండ్ ఆక్సిజన్ సప్లై ఇవ్వడం, ఫ్లూయిడ్స్ పెట్టడం, మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడం, ఇలా ఇచ్చి వాళ్ళని స్టెబిలైజ్ చేసి ఇమ్మీడియట్ డెలివరీ కూడా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.